హాయ్ అండి. అందరికీ నమస్తే. రొమాంటిక్ బేస్డ్ పార్ట్ 5. అమర్కి ఎందుకో శశి కళ్ళల్లో కనిపిస్తున్న భావాలు చూస్తూ ఉంటే అనుమానంగా ఉన్నా, ఒకవేళ అది నిజమైతే కనుక తను చాలా బాధపడాల్సి వస్తుంది. అట్ ది సేమ్ టైం సిద్ధార్థ్ మారితే తనకంటే లక్కీ పర్సన్ మరొకరుండరు అనిపించింది. అందుకే సిద్ధార్థ్ ఫీలింగ్స్ తో తనకి క్లారిటీ ఉంది. శశి మీద తనకిచ్చిన కన్సర్న్ తప్ప మరే ఫీల్ లేదు. సో ఇప్పుడు అర్జెంటుగా శశి ఫీలింగ్స్ తెలుసుకోవాలి అనుకున్నాడు మన అమర్. శశి మాత్రం సిద్ధార్థ్ తనతో మాట్లాడే మాటల్లోనే ప్రేమను వెతుక్కుంటున్న శశికి సిద్ధార్థ్ సార్ ఏమన్నారు అంటూ స్టాఫ్ ఫ్రూట్స్ తెచ్చివ్వడంతో వాటిని కూడా తను వద్దని చెప్పాలి అనుకుంది. సిద్ధార్థ్ పంపిన వాటిని వదులుకోవాలి అని శశికి అనిపించగా ఫస్ట్ టైం ఫాస్టింగ్ టైంలో ఫ్రూట్స్ తిని తనతో పాటు తెచ్చుకున్న వాటర్ తాగి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవటం మొదలుపెట్టింది శశి. కాసేపటికి షూటింగ్ టైం అవటంతో బయటకు వచ్చిన సిద్ధు తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ, నాట్ దిస్ టైం రేనా, నేను షూటింగ్ లో బిజీగా ఉన్నాను. ఐ విల్ మీట్ ఇన్ 3 days. ఓకే బై డార్లింగ్ అంటూ కాల్ కట్ చేసి పక్కకి చూడగానే శశి ఇంకా అలానే చదువుకుంటూ కనిపించడంతో ఏ శశి అని పిలుస్తూ దగ్గరికి వెళ్ళగానే సిద్ధార్థిని చూసి రెస్పెక్ట్ గా లేచి నిలబడింది. సిద్ధు డోంట్ బి ఫార్మల్ శశి, ఫీల్ ఫ్రీ అని అంటూ ఉండగానే షూటింగ్ స్టార్ట్ అవడంతో సిద్ధార్థ్కి కాస్త దూరంగా ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉండగానే షూటింగ్ అయిపోయింది. షూటింగ్ అయిపోయాక అందరూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉండడంతో శశి సిద్ధార్థ్ దగ్గరికి వెళ్తూ ఉండగానే సిద్ధార్థ్ ప్రొడ్యూసర్ తో మాట్లాడుతూ ఉండడంతో అక్కడే ఆగిపోయింది తను. శశిని గమనించిన అమర్ ఏంటి అన్నట్టు తన దగ్గరికి రావడంతో సార్ ఇక నేను వెళ్ళొచ్చా అంటూ అడగడంతో అమరు ఇక శశిని సిద్ధార్థ్ గురించి ఎలా అడగాలో తెలియక ఇక ఓకే వెళ్ళు అని అనడంతో శశి వెళ్తూ సిద్ధార్థ్ వైపుకు చూడడంతో ఇక అదే టైంలో అనుకోకుండా మాట్లాడుతూ అటు చూసిన సిద్ధార్థ్కి తెలియకుండానే వెళ్తున్నా అన్నట్టు చెప్పడంతో సిద్ధార్థ్ కళ్ళతోనే కేర్ఫుల్ గా నీ చెప్పినట్టు అనిపించింది. సిద్ధార్థ్ని ఒక్క చూపుతోనే కళ్ళల్లో నింపుకుంటూ ఇంటికి బయలుదేరింది శశి. నెక్స్ట్ డే కాసేపు నిన్నట్లాగానే షూటింగ్ చూడనిచ్చి శశికి సాంగ్ 2-3 times విన్న తర్వాత తానే ఇప్పుడు స్టెప్స్ చూపించాలి అని చెప్పడంతో అప్పటికే పక్కనే ఉన్న రూమ్ లోని స్టెప్స్ ని చూసుకుని వచ్చింది. పక్కనే నిలబడి షూటింగ్ చూసినప్పుడు ఏమీ అనిపించలేదు, కానీ తన చుట్టూ ఉన్న మూవీ మెంబర్స్ మధ్య డాన్స్ స్టెప్స్ చూపించాలి అంటే శశిలో తెలియకుండానే వణుకు. ఇక ఇంతలో అనుకోకుండా అటు చూసిన సిద్ధార్థ్కి శశి ఫీలింగ్స్ అర్థం అవటంతో తన పక్కకి వెళ్లి నిలబడి ఇక నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు శశి, నువ్వు పిల్లలకి ఎలా నేర్పిస్తావో అలానే ధైర్యంగా నేర్పించు, ఓకేనా అని అంటూ చిన్న స్మైల్ తో చెప్పి పక్కకి వచ్చేశాడు సిద్ధార్థ్. శశి సిద్ధార్థ్ మాటలతో తనకి తాను ధైర్యం తెచ్చుకుని అడుగు ముందుకు వేసి 2 steps వేయగానే తను ఎదురుగా నిలబడి చూస్తున్న అంతమందిని చూడగానే కాళ్ళు తడబడి కింద పడిపోయింది. ఆ సెట్ లోని అందరూ అది చూసి నవ్వుతూ ఉండడంతో శశికి అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక సిద్ధు వైపుకు చూడగానే అంతకు ముందే తనని కాదని ఆ సాంగ్స్ కోసం ఒక అమ్మాయిని, ఎలాంటి మూవీ నాలెడ్జ్ లేని అమ్మాయిని తీసుకోవటం డైజెస్ట్ చేసుకోలేక సిద్ధార్థ్కి ఎదురు చెప్పలేక ఊరుకుంది. ఆ మూవీకి కొరియోగ్రాఫర్ ఇప్పుడు శశి అలా పడిపోవడంతో చూసారా అని అన్నట్టు సిద్ధార్థ్ వైపుకి చూడటంతో అది చూసిన సిద్ధు తన వైపుకు సీరియస్ గా చూసి పడిపోయిన శశి వైపుకి చూశాడు. శశికి సిద్ధార్థ్ కళ్ళలో సీరియస్నెస్ కనిపించడంతో కళ్ళల్లో నీళ్లతో అలానే ఊడిపోయింది. పక్కనే ఉన్న అమ్మ రియాక్ట్ అయ్యి దగ్గరకు వచ్చేలోపు శశి అక్కడ నుండి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి తన స్కూటీలో ఇంటికి వచ్చేసింది. కానీ ఆ తర్వాత కూడా సిద్ధార్థ్ కళ్ళల్లో కనిపించిన సీరియస్నెస్ చూసి తను నిజంగానే చాలా పెద్ద తప్పు చేశాను అని ఫీల్ అవుతూ నెక్స్ట్ డే షూటింగ్ ఏరియాకి వెళ్లకుండా చాలా సేపటి వరకు గుడిలో కోనేటి దగ్గర కూర్చుంది. ఇంతలో తన ముందు పాదాలు కనిపించడంతో పైకి చూసిన శశికి తనని చూసినప్పుడు కనిపించే ఆ స్మైల్ తోని సిద్ధు ఉండడం చూసి అది మరింతగా తనని గిల్టీ ఫీల్ అయ్యేలా చేయటంతో అలానే తల దించుకుని కూర్చుంది శశి. సిద్ధార్థ్ శశి రియాక్షన్ చూసి కూడా స్మైల్ పోనివ్వకుండా అక్కడే తన పక్కనే కూర్చుని శశిలాగే తను కూడా కాళ్ళు తడిచేలా ఆ కాళ్ళు నీటిలో పెట్టి అలానే ఉన్నాడు.
కానీ చాలాసేపటి వరకు ఏం మాట్లాడకపోవడంతో శశి సిద్ధార్థ వైపుకు ఒకసారి చూసి మళ్ళీ తల కిందకి దించి నీళ్ళల్లో కనిపిస్తున్న సిద్ధార్థ ప్రతిబింబాన్ని చూస్తూ నన్ను నన్ను క్షమించండి. మీరు అనుకున్నట్టు డాన్స్ నేర్పించడం నా వల్ల కాదు. అత్యవసర సమయంలో మీ మనీ నాకు నా గమ్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడింది. వాటిని ఇప్పుడు నేను ఇవ్వలేకపోవచ్చు, కానీ మెల్లిగా మనీ మీకు ఇచ్చేస్తాను అని అంటూ ఉండగానే శశి కంట్లో నుండి జారిన కన్నీటి చుక్క నీటిలో ఉన్న సిద్ధార్థ్ ప్రతిబింబంపై పడ్డంతో ఆ రూపం వేవ్స్ రూపంలో చెదిరిపోవటం చూసిన సిద్ధార్థ్ కూడా ఆ చెదురుతున్న నీటి వైపుకు ఫింగర్ పెట్టి చూపిస్తూ శశి లుక్ ఎట్ దట్ సైడ్ అని అంటూ శశి తను చూడగానే ఆ నీళ్ళల్లో కనబడేది నా రూపం కదా అని అంటూ శశి తన వైపుకు చూడగానే ఒక్కసారి నా రూపం ప్లేస్ లో నీలో ఉన్న కళను ఊహించుకో. అక్కడ అది నీలో ఉన్న కళ శశి. దానిని చేరుకునే టైంలో నీ కన్నీటి చుక్కల్లా అడ్డంకులు ఖచ్చితంగా వస్తాయి. ఆ మాత్రం దానికే నువ్వు ఇంకెప్పుడు ఆ రూపాన్ని చూడను అంటూ ఆ కళని దూరం చేసుకుంటే ఎలా? ఏదో ఒక సమయంలో నీలో కళ రూపంలో ఉన్న ఆనందం ఖచ్చితంగా నీకు దూరం అవుతుంది. ఆ దూరం విలువ నీ జీవితం అవుతుంది శశి. నేను చూస్తున్న శశి అమాయకురాలు మాత్రమే కాదు, తనలో తెలియని ధైర్యం ఉంది అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. రేపు నీ కోసం ఎక్కడైతే నువ్వు నీ ధైర్యాన్ని కోల్పోయావో అక్కడే నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని అంటూ శశి తన వైపుకు చూసేసరికి తనకు ఒక పాజిటివ్ స్మైల్ ఇచ్చేసి శశి ఆన్సర్ కోసం చూడకుండా పక్కకు వచ్చేశాడు సిద్ధు. ఇదంతా సిద్ధుతో పాటు వచ్చిన అమర్ విని కారులో వెళ్తూ ఉండగా సిద్ధుని చూస్తూ ఇదంతా నువ్వు తన మీద కన్సర్న్ తోనే చేసావా అని అనగానే సిద్ధార్థ్ అమర్ వైపుకు నార్మల్ గా లుక్ ఇచ్చి లేదు అన్నట్టు హెడ్ మూవ్ చేసి తనలో నా మూవీకి చాలా అవసరం అమర్, అందుకే తన కోసం వచ్చాను, దట్స్ ఇట్ అని అనగానే అమర్ ఆశ్చర్యంగా నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు సిద్ధు? నువ్వు తనతో మాట్లాడిన మాటల్లో ప్యూరిటీ ఉంది అనుకున్నాను అని అమర్ అనగానే సిద్ధు నేను మాట్లాడిన మాటల్లో నిజంగానే ప్యూరిటీ ఉంది అమర్, బట్ ఆ ప్యూరిటీని నేను నా వర్క్ కోసం మాత్రమే యూజ్ చేసుకుంటాను అంతే అని అన్నాడు సిద్ధార్థ్ చాలా అంటే చాలా సింపుల్ గా. అమర్ సిద్ధు మాట్లాడినప్పుడు శశి కళ్ళల్లో సిద్ధు అంటే కనిపించిన అభిమానం, ప్రేమ, గౌరవాన్ని గుర్తు చేసుకుంటూ రేపు నువ్వు నీ స్వార్థం కోసమే ఇదంతా మాట్లాడ్డావు అని తెలిస్తే ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఏంట్రా? సిద్ధు షటప్ అమర్, నేను తనకి నా వర్క్ గురించి చెప్పిన తర్వాత తన ఇష్టంతోనే కదా తను షూటింగ్ స్పాట్ వరకు వచ్చింది. ఇప్పుడు నేను నా వర్క్ కోసం మళ్ళీ అక్కడికి వచ్చేలా తనని చేసుకుంటున్నాను. దానికి స్వార్థం అర్థం అంటూ పెద్ద పెద్ద నేమ్స్ పెట్టకు నువ్వు. ఇట్ జస్ట్ ఏ డీల్ అని అంతే అని అన్నాడు. అమర్ మనసులో తను నీ వర్క్ కోసం మనీ తీసుకుంది కాబట్టి అక్కడికి రాలేదు సిద్ధు. తనకు అసలు సంబంధం లేని ప్రపంచానికి కేవలం నీ కోసం మాత్రమే ఆ ప్రపంచానికి వచ్చింది. నీ ఆలోచనలు తెలిసినా నీ గురించి తెలిసినా తను ఎలా తట్టుకుంటుందో నాకైతే అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉన్నాడు అమర్. మరి నీకు తన మీద ఉన్న కన్సర్న్ కూడా జస్ట్ బిజినెస్ డీలేనా అని అన్నాడు అమర్. సిద్ధార్థానికి ఒక్క క్షణం ఆగిపోయి శశి తనకి తెలియకుండానే ఆ రోజు దెబ్బ తగలగానే తన నుదుటిన ప్రేమగా తాకిన శశి చేతి స్పర్శని ఫీల్ అవుతూ ఆ గాయం మీద చేతిని ఉంచి తన మీద ఉన్న కన్సర్న్ కి రీజన్ తన నేచర్ అని అంటూ తను ఎలాంటి ఈగో లేకుండా తన వల్ల దెబ్బ తగిలింది అని ఎక్కడ ఉందో కూడా చూసుకోకుండా నా కాలుని కూడా తాకింది. ఐ థింక్ షీఈస్ వన్ ఇన్ ద వరల్డ్, బట్ ఆ ప్రపంచం మనకి అస్సలు అవసరం లేదు అండ్ నా ప్రపంచం వేరు అని అంటూ అమర్ సిద్ధు ముందు మాట్లాడిన మాటలకి హ్యాపీగా ఫీల్ అయ్యే లోపే తనకి కావాల్సింది కూడా చెప్పేయడంతో అమర్ మనసులోనే ఈడియట్ అని అంటూ తిట్టుకుంటూ అవును, నువ్వు రేపు శశి కన్ఫర్మ్ గా షూటింగ్ వస్తుందని ఎలా అనుకుంటున్నావు? ఒకవేళ తను రాకపోతే అని అనగానే సిద్ధార్థ్ అప్పటికే షూటింగ్ లొకేషన్ కి వచ్చేసి ఉండడంతో అమర్ అడిగిన క్వశ్చన్ కి తన స్మైల్ ని ఆన్సర్ గా వదిలేసి లోపలికి వెళ్ళిపోయాడు. సిద్ధార్థ్ స్మైల్ వెనుక ఉన్న మీనింగ్ తెలియక అమర్ అలానే ఉండిపోయాడు. మరి మన శశి షూటింగ్ స్పాట్ కి వస్తుందా? మరి తన గురించి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో మరి.
మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దామండి. నేను నా రాక్షసుడు కూడా 1 వీక్ లో పోస్ట్ చేస్తానండి. కొంచెం తనకి హెల్త్ బాగాలేదు అందుకని.